హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అంటే మొన్న స్పెషల్ గిరి పౌర్ణమి కదా, ఆ రోజు గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళని చూద్దామని వచ్చాం. చూసారు ఎంత రష్ ఉందంటే అడుగు తీసి అడుగు వేలినంత రష్ ఉంది. నేనైతే మద్రిపాల నుంచి హెచ్వి కాలనీ వరకు నడిచాను. ఇంకా అంతకంటే మన వల్ల కాదు, ఇంకా పిల్లలతోని. సో అలా వచ్చి చూసాము, చాలా రష్ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా గురు పౌర్ణమి కదా, సాయిబాబాకి అయితే మార్నింగ్ దీపం పెట్టుకొని సాయిబాబాకి ఏమో దద్దోజనం ప్రసాదం ఇంకా పాలు నైవేద్యంగా పెట్టామన్నమాట. పళ్ళు అలా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి అయితే కూడా వెళ్ళాము. గుడి దగ్గర 10:30 ఆ టైంకి మన చేతులతో మన సాయిబాబాకి ఏమో అన్నం అభిషేకం చేయిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సాయిబాబా గుడిలో. సో అలాగే మేము కూడా ఆ టైంకి వెళ్ళి ఆ సాయిబాబాకి అన్నం అభిషేకం అయితే చేసాము. నెక్స్ట్ ఆ గుడిలో కూడా ఇక్కడ చాలా డెకరేషన్ కూడా బాగా చేశారు. ఒకటి ఏంటంటే ముందు రోజు గిరి పౌర్ణమి కదా, అంత రష్ ఏం లేదు. నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం కూడా గుడికి వెళ్ళాము. ఇది మన వైజాగ్ ఈస్ట్ పాయింట్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అనమాట. ఇది మాకు చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఈ గుడి కూడా చాలా పెద్దది. కిందనైతే గోశాల, చాలా ఆవులు కూడా ఉంటాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూసారు ఎంత బాగా అలంకరించారో, చాలా బాగా అలంకరిస్తారు అనమాట. ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు. పుష్ప అన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట. అక్కడ ఉన్న రోజ్ ఫ్లవర్స్ కూడా. ఇంకా అయితే చాలా రకాల పళ్ళుతో స్వీట్స్తో కూడా పెడతారనమాట. అలంకరణగా సాయిబాబాకి నైవేద్యంగా పెడతారు. చూడండి ఎంత బాగుంది కదా. ఈ గుడికి వెళ్తే మన షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇంత బాగుంటుంది. ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా కిందకి రిటర్న్ వచ్చేస్తున్నాం. కిందకి దిగాలి కదా, కింద దిగేసి అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకొని వచ్చేస్తున్నాం. అక్కడ ఈ టెంపుల్లో నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. నిత్యం అన్నదానం జరుగుతుంది. కిందకు వచ్చేసిన తర్వాత లోపల చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడేమో ఫస్ట్ వినాయకుడు, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత శ్రీరామచంద్రులు, తర్వాత ఏమో మన శివయ్య, తర్వాత పక్కన పార్వతీదేవి కూడా ఉంటారు. తర్వాత పార్వతీదేవి, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, ఇక్కడ ఉన్న దేవుళ్ళన్నీ కూడా అక్కడ ఉంటారనమాట. అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇంకా అన్ని దేవుళ్ళు దర్శించుకొని కాసేపు కూర్చొని మా భవిష్యత్తు చూసా కూర్చొని దండం పెట్టేసుకుంటాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత బయట గోశాల నుంచి చాలా అక్కడ ధ్వని కూడా బయటకు వచ్చేసినప్పుడు ధ్వని అనమాట. ధ్వని దగ్గర కూడా దండం పెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే సాయిబాబా గుడి కూడా మీకు నచ్చినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.